గోదావరి బాబు ఒక జేబు దొంగ అని అందరికీ తెలుసు. అతని మీద విపరీతమైనటువంటి కేసులు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అతని మీద గతంలో కూడా తాడేపల్లి నుంచి వచ్చి ఇక్కడ దాడి చేసి ఇదే పోలీస్ స్టేషన్లో మరి చాలా సందర్భాల్లో అతని మీద కేసులు నమోదైనటువంటి విషయం కూడా తెలుసు. మరి ఒక 2 నెలల కిందటనే బెన్ సర్కిల్ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ సందర్భంగా కూడా ప్రజలు పట్టుకొని పోలీసులకి అప్పచెప్పారు అతను దొంగతనం చేస్తుండగా. మరి ఈ రోజున తిరువూరు సభలో కూడా అతనే ఉన్నానని, ఆ వీడియో తనదేనని అతనే ఒప్పుకొని ఈ రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మా స్థానిక నాయకుడు గౌరీ మీద విచక్షణ రహితంగా దాడి చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. వైసీపీ పాలనలో రౌడీలకి రక్షణ ఉంది, కానీ సామాన్యులకి ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులకి రక్షణ లేదని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇదంతా కూడా దొంగతనం చేయడానికి నువ్వే పోతావు, ప్రశ్నిస్తే దాడి చేస్తావా? ఏం ఒళ్ళు బలిచిందా నీకు? ఒళ్ళు బలిచిందా నీకు? ప్రతిసారి ఎవరు మాట్లాడతలేదు కదా అనుకున్నావు. చూద్దాం ఈసారి ఏమైందో చూద్దాం. ఈ విషయం మీద ఇప్పటికే సిఐ గారితో కూడా మాట్లాడా. మహేష్ తిరువూరు దగ్గర నేను డ్యూటీలో ఉన్నా, సాయంత్రం వస్తా, ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకుంటా అని చెప్పాను. సిపి గారికి కూడా ఫోన్ చేశాను నేను క్రాంతి రాణ డాడాకి. సార్ ఇలా జరిగింది సార్ అని చెప్తే వారు కూడా ఎమ్మటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ముందు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మాట్లాడి న్యాయం చేస్తానని సిపి గారు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కనుక మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తా, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా. ఇటువంటి రౌడీలకి, డెకాయిట్లకి, బ్లేడ్ బ్యాచ్లకి ఎవ్వరు కూడా భయపడేది లేదు. మీరు కనుక ఇట్లాంటి పనులు చేస్తే మీ తాట కూడా తీస్తాం. ఏం ఊరుకునేటువంటి పని లేదని కూడా హెచ్చరిస్తున్నా. మరి నేను సిపి గారితో కూడా మాట్లాడాను, సిఐ గారితో కూడా మాట్లాడాను. కాబట్టి వారు తీసుకునేటువంటి చర్యలు న్యాయబద్ధంగా మాకు అనుకూలంగా ఉంటాయి, 100% చట్టానికి అనుకూలంగా ఉంటాయని నేనైతే భావిస్తా ఉన్నా. లేని పక్షంలో నేనైతే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తానని కూడా తెలియజేస్తాను. జై జనసేన.